ఇన్ని నేర్చుకుంటున్నావు తప్ప దేవునితో సహవాసము చేసుకోవడానికి నేర్చుకోలేని దుర్మార్గపు దుష్ట స్థితిలో నువ్వు ఉన్నావు. ఏ చాటును బ్రతుకుతున్నావు? బయటికి రా. భయం అనే చాటును బ్రతుకుతున్నావా? నీ భయమే దేవుడికి ఆటంకం. దేవుడు కనిపించదు, నువ్వు కనిపించవు. నీలో భయం ఉంటే, అందుకే ఇర్మీయా అంటాడు, భయపడొద్దు, నువ్వు భయపడ్డావంటే నేను నిన్ను భయపెడతానన్నాడు. మనలో భయం ఉందా, ఆందోళన ఉందా? అదే దేవుడికి మనల్ని దక్కకుండా చేస్తుంది. మనలో పిరికితనం ఉందా? అదే దేవుడికి మనకు చాటుగా వచ్చేస్తుంది. పిరికివారు దేవుని రాజ్యమును చేరరు. దేవుడికి కూడా ఇష్టం ఉండదండి. ఆలోచన చేయండి ఒకసారి. నేను పరిశీలన చేసుకుంటున్నాను. నీ హృదయంలో ఏమున్నాయో నీకే తెలుసు, ఎవరికి తెలియదు. అవి దేవుడికి తెలుసు, రెండోది నీకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. నా దగ్గర లేవండి, నేను అన్నీ ఒప్పుకున్నానని చెప్పినా సరే నేను నమ్మేస్తాను. నేను తింగరోలు. ఎందుకంటే హృదయాంతరంగాలు మాకు తెలియవు, కానీ తెలిసిన దేవుడు ఒకడున్నాడు. ఆయన దగ్గర నువ్వు నిజంగా నీ నిజాయితీని నువ్వు రుజువు చేయగలిగితే అబ్బబ్బా, ఆయన శక్తిని నీ జీవితంలో తప్పనిసరిగా రుజువు చేస్తాడు.